పసుపుతో గణపతిని అయితే చేసేద్దాం. దానికి కావాల్సినవి పసుపు, 1 కప్పు పసుపు అయితే తీసుకుంటున్నాను. ఈ పసుపు ఉట్టిగా కలిపి చేస్తే విరిగిపోతుంది కాబట్టి ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి కూడా వేస్తున్నాను. ఇవి రెండు బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోండి. అప్పుడే మనకి షేప్ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల బ్రేక్ అయిపోకుండా ఉంటుంది, స్మూత్గా నీట్గా వస్తుంది. ఈ వినాయకుడిని కానీ గణపతిని కానీ ముందు రోజు చేసి పెట్టుకుంటే మనకి మంచిగా ఉంటుంది. ఇలా 2 రౌండ్స్ అయితే చేసుకోవాలి. కింద బేస్ అయితే ఒకటి చేస్తున్నాను. చేసి స్పూన్లో ఇలా అయితే కాళ్ళు చేతులు చేస్తున్నాను. కానీ ఇవి కొంచెం సన్నగా అనిపించి మళ్ళీ చేత్తోనే చేశాను. ఇక్కడ మొహానికైతే ఈ స్పూన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఒక్కొక్కటి కొంచెం నీళ్ళు అద్దుకుంటూ అరేంజ్ చేసుకుంటున్నాను. ముందు సర్కిల్ అయితే అరేంజ్ చేసుకున్నాను, దాని తర్వాత చిన్న సర్కిల్ అయితే అరేంజ్ చేసుకున్నాను. తర్వాత కాళ్ళు అలాగే చేతులు ఇవన్నిటినీ కూడా చక్కగా అరేంజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, విగ్రహానికి కొంచెం చిన్నవైనవి కాబట్టి నేను కొంచెం మళ్ళీ పిండి యాడ్ చేసి పెద్దగా అయితే చేస్తున్నాను. మొహాన్ని కూడా ఇలా అటాచ్ చేసేసుకొని చక్కగా తొండాన్ని అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత కళ్ళ కోసం మిరియాలు అయితే తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఎక్కడైనా పగుళ్ళు వస్తే స్మూత్ చేసుకోండి. చక్కగా నీట్గా స్మూత్ అయిపోతుంది. దీనిలో చక్కగా ఇలా మిరియాలు అయితే పెట్టేసుకోవాలి. మిరియాలు పెట్టుకున్నాను. తర్వాత ఈ చేతులకి ఇలా అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక చేతిలో లడ్డు పెట్టుకోవడానికి ఒక చెయ్యి అభయహస్తంలాగా అయితే ఉంచుతున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా నీట్గా కారు చేసేసుకుంటున్నాను పంచెలాగా కాళ్ళకి అలాగే తొండానికి. చూస్తున్నారు కదా, ఇవన్నీ పెట్టేసుకొని మిరియాలు కూడా పెట్టుకున్న తర్వాత తలపాగా అయితే పెడుతున్నాను. తలపాగా కూడా 3 లేయర్స్ లాగా అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఒక పక్కకి ఇంకొక పక్క ప్లెయిన్గా అయితే పెడుతున్నాను. ఇలా తలపాగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ సపోర్ట్ కోసం కొంచెం పిండి అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి చక్కగా స్మూత్ చేసుకున్నాను. స్మూత్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పైన తలపాగాకి పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే వీ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా చక్కగా ఇలా లైన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా లైన్స్ ఇచ్చిన తర్వాత దీన్ని చక్కగా ఇలా అటాచ్ చేసేసుకోవడమే. బ్యాక్ సపోర్ట్ కనుక లేకపోతే కొంచెం పిండి అటాచ్ చేసుకొని లెవెల్ చేసుకోండి. ఇలా చక్కగా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను జంజానికి వైట్ థ్రెడ్ అయితే తీసుకుని దాన్ని ఇలా చుట్టుకొని ఇలా అయితే వేస్తున్నాను. ఇలా థ్రెడ్ కూడా వేసేసిన తర్వాత నేను ఇక్కడ ఎలక అయితే తయారు చేస్తున్నాను. వినాయకుడికి వాహనం ఎలక. ఈ ఎలక వాహనాన్ని కూడా చక్కగా ఇలా చేసేసుకుని కళ్ళకి మిరియాలు అయితే వాడి చక్కగా ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను ఎలకను కూడా. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా తయారైపోయినాయి. ఇలా అయిపోయిన తర్వాత దీనిలోకి నేను ఉండ్రాలు చేయడానికి ఒక చిన్న ప్లేట్ సహాయంతో గిన్నెలాగా అయితే తయారు చేస్తున్నాను. ఇలా చక్కగా గిన్నెలాగా తయారు చేసేసుకుని ఇందులోకి చిన్న చిన్న ఉండ్రాళ్ళు అయితే వేసుకోవచ్చు. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం ఉండ్రాళ్ళు. వీటిని కూడా చక్కగా ఇలా చేసి వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా రెడీ అయిపోయింది. తిలకం కోసం రంగు బొట్టు అయితే తీసుకుంటున్నాను. అది చక్కగా ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే ఒక లడ్డు కూడా తయారు చేస్తున్నాను. ఏదో లోటు ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా మీకు కూడా, నాకు కూడా అలానే అనిపించింది. మొత్తం పెట్టి తీసేసిన తర్వాత ఏంటో లోటుగా ఉంది అనుకున్నాను. అలాగే దంతాలు కూడా పెట్టిన తర్వాత నాకైతే చెవులు పెట్టడం మర్చిపోయాను. ఇక్కడ చెవులు కూడా అయితే యాడ్ చేస్తున్నాను. స్వామివారికి చెవులు కూడా పెట్టిన తర్వాత చాలా అందంగా ఉన్నారు స్వామివారు. మీరు కూడా మట్టి వినాయకుల్ని కానీ ఇలా పసుపుతో చేసిన వినాయకులను కానీ వాడుకోండి. పర్యావరణాన్ని రక్షించండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే మీరు కూడా పిల్లలతో ఇంట్లో చేయించడం వల్ల వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ కూడా బాగా తెలుస్తాయి. వాళ్ళకి క్రియేటివిటీ కూడా చాలా పెరుగుతుంది. చూస్తున్నారు కదా, నేను చెవులు యాడ్ చేసిన తర్వాత ముద్దుగా ఉన్నారు వినాయకులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.